కర్నూలు జిల్లాలో ప్రధానంగా 5 స్టార్, చోళ, ఇతరత్ర ఒక 3-4 ప్రైవేటు బ్యాంకులలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పేసి ఈ యొక్క మల్లపల్లె ప్రజలు ఆరోపిస్తా ఉన్నారు. అంతేకాకుండా యమగనూరు నుండి మొదలుకొని వెల్దుర్తి మండలం వరకు కూడా ప్రతి ఒక్క విలేజ్ లో ఒక ఈ మల్లెపల్లె గ్రామానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి శ్యామ్ కుమార్ అనేటువంటి వ్యక్తి సగం లోను మేము ఇప్పిస్తాం, సగం మాత్రమే కట్టండి, సగం కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసేటువంటి ఒప్పందంతో కోట్ల రూపాయల స్కామ్ చేసినారని చెప్పేసి ఈ రోజు మల్లెపల్లె ప్రజలు రోడ్ల మీదకి పోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. తర్వాత ఇక్కడ ఈ స్కామ్ ఏ రకంగా జరిగింది, ఏ కంపెనీలు తీసుకున్నాయి అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి మల్లెపల్లెకు సంబంధించినటువంటి బాధిత రైతులు ఇక్కడ ఉన్నారు. ఒకసారి మీ పేరేం పేరమ్మా? నా పేరు మాదేవి సార్. ఏం జరిగిందమ్మా? మాకు శాంత్ కుమార్ ఇంటి లోన్ పెట్టించి షేర్ సగం మీరు కట్ట కాకండి నేను కడతా డబ్బులు అని చెప్పి మోసం చేసినాడు. ఇంటికి వాళ్ళ ఫైనాన్సులు ఇంటికి తాళం వేసామంటున్నారు. రోజు వచ్చి నడలే, ఆయన వచ్చా ఫోన్లు ఎత్తడంలే, ఏం లే. మా డబ్బులు పరిస్థితి ఎట్లా మేము మందా సార్ చిన్న పొద్దు డబ్బులు పెట్టినాం కదంటే ఇస్తా అంటున్నాడు. ఇంకా ఫోన్లే ఏం లే, ఫోన్ ఎత్తడంలే. ఎన్ని సెల్లులున్నా ఫోన్ చేసినా ఎత్తడకున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్. మీరు ఎంత తీసుకున్నారమ్మా లోన్? మాకు 3 లక్షలు తీసుకున్నాం. 3 లక్షలు తీసుకున్నారు. 3 లక్షల్లో 1,50,000 పిల్లలు తీసుకున్నాడు, 1,50,000 మాకు ఇచ్చినాడు. 2 కంతులు మేమే కట్టినాం. మీరు ఎట్లా ఏమన్నా కొంతమంది రైతులు డబ్బులు చేతి బదులు కూడా ఇట్లా ఇచ్చినారు? మా చేతి బదులు ఇచ్చినాడు, మా అబ్బాయి ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడమ్మా? మా అబ్బాయి 4 లక్షలు ఇచ్చినాం అంటున్నాడు. వడ్డీ కానీ నేను 10 రోజులకి ఇస్తాను, 10 రోజులు దాటితే నీకు వడ్డీ వేసి ఇస్తారా అని 10 రోజులు అని చెప్పిన ఫోన్ పే కూడా కొట్టించుకున్నాట. వాడిని చూస్తే ఏమన్నా నాకు డబ్బులు ఇవ్వంటే నువ్వు ఎస్పీకి చెప్పుకుంటావా, సీఏకి చెప్పుకుంటావు, నాకే గన్ను మీద ఇస్తాను, నువ్వు బెదిరిస్తే టికెట్ దిగితే నీకు రూపాయి రాకుండా చెప్పుకుంటావు, నాకే గన్ను మీద ఇస్తారు, నువ్వు టికెట్ దిగుతున్నావా, నాకు పోలీసులు చెప్తే నీకు రూపాయి రాకుండా అన్నాడంట. నా కొడుకుతోటి నేను ఇంటికి అంత కట్టకుండా వచ్చింది, నా బిడ్డలు మీద పెట్టినావు, వాళ్ళు మంద వస్తాడు, పిల్లలు పేడదాకా తాగినాడు, ఏం పరిస్థితి అంటే నేను కడతా కదా మీకేమన్నాడు. నా ఎల్లుడు పేరు నా బిడ్డకు రాసిచ్చిన, నా బిడ్డకు రాసిచ్చింటే నా బిడ్డ అల్లుడు తీసుకొని లోన్ పెట్టుకున్నారు. వాళ్ళు ఇవ్వడంలో నీ బిడ్డలు మీరే కదా సంబంధం అమ్మ వచ్చి చెప్పిచ్చినారు కదా, మీరు అన్న కట్టండి వాళ్ళు అన్న కట్టండి, మీకు ఇంటికి వాళ్ళు చేస్తా అంటున్నాడు ఆయన. ఏదో పేడ రంగు మందు తాగినాడు నా ఎల్లుడు. నువ్వు మాకు ఇవ్వకుండా మాదేవి అనేటువంటి బాధితురాలు ఏదైతే బిడ్డకు ఏదైతే ఈ ఇల్లు రాసినారో రాసిచ్చిన తర్వాత వాళ్ళు లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకున్న తర్వాత 50-50 అంటే ఇది ఒక స్కామ్. ఈ ప్రాసెస్లో భాగంగా వీళ్ళని కూడా మోసం చేయడం జరిగింది. ఈ యొక్క డబ్బులు ఏదైతే 5 స్టార్ కంపెనీ కట్టాలని ఒత్తిడి తెచ్చిన తర్వాత ఈ శాంతకుమార్ అనేటువంటి ఎవరైతే మోసం చేసినారో ఆ బాధ నుండి భరించలేక ఈ మాదేవి అనేటువంటి ఆమె అల్లుడు ఈ పెండ నీళ్ళు అంటే ఈ కెమికల్ వెళ్తారు కదా ఇంటి ముందర, ఆ కెమికల్ తాగడం జరిగింది. ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మీరు ఎస్పీకి చెప్పుకుంటారో ఎవరు చెప్పుకుంటారో మీరు పోలీసు వాళ్ళకి చెప్పుకుంటే కింద 5 వేలు రావు, నాకే గన్మెన్లు ఇస్తారని చెప్పేసి భయపిస్తా ఉన్నటువంటి దాఖలాలు కనపడతా ఉన్నాయి. అంటే మాజీ ఎమ్మెల్యే ఇట్లా హౌసింగ్ లోన్ అని మల్లెపల్లి శాంతకుమార్ వచ్చి మా ఇంటికి వచ్చి ఇట్లా చేస్తాం 50-50 చేస్తామని అదే కాన్సెప్ట్ ఉన్నందుకే మేము కూడా దిగినది. అది ఇట్లా ఇంత అన్యాయం చేస్తారు. 50-50 ఇచ్చిన తర్వాత కట్టేది అవసరం లేదన్నాడా? మీరు కట్టేది అవసరం లేదండి, బ్యాంకు సల్వేంద్ర లెక్క ఫ్రీకి ఇస్తుందని. ఫ్రీకి ఇస్తారు. ఏం చదువుకున్నారు మీరు? ఎట్లా అన్నాడు ఇప్పుడు ఫస్ట్ మా ఊర్లో ఒక ఆయన తీసుకున్నాడు, ఆయన రామకృష్ణ అని కొమ్ము రామకృష్ణ అని తీసుకున్నాడు. ఇంకా ఆయన ఏం చేశాడు, బాబా నేను తీసుకున్నాను బ్యాంకు అది ఫోన్పే అన్ని చూపిస్తున్నాడు, నెల నమ్మకం కలగడం వల్ల సర్లే చూద్దాము 2 years అని చెప్పాడు. అది కూడా మళ్ళీ ఓన్లీ 2 years. 2 years తర్వాత నీకు నీ రిజిస్టర్ కదా నీకు ఇస్తాం. ఇప్పుడు ప్రజెంట్ బ్యాంకులు ఎన్ని సంవత్సరాలు కట్టాలంటున్నారు? 7 years. 7 years. 7 years చెప్తున్నారు. వీణ చూసి 2 years అని చెప్పాడు మరి. అంటే 2 years కల్లా నీ రికార్డు పత్రాలు మొత్తం నీకు ఇచ్చేస్తాం, అవసరం లేదా అడిగి కంప్లీట్ అవుతుంది అని. మీరు బీఎస్సీ బీఈడి జాబ్ చేస్తున్నారా? ఎల్ఐసిలో చేస్తాం. ఎల్ఐసిలో ఎంత కట్టినారు మీరు? మీకు ఎంత ఇచ్చినారు లోన్? 3.5 ఇచ్చినారు. 3.5 ఇచ్చినారు. 3.5 నీకు ఎంత ఇచ్చినారు? 1,75. శాంతకుమార్
శాంతికుమార్ తెచ్చిచ్చినాడా మీరు బ్యాంక్ పోయి తీసుకున్నారా? నేనే మా అకౌంట్లో నుంచి ఆయనకి పెట్టినాము. మళ్ళీ మీ అకౌంట్లో పడుతుంది డబ్బులు. మీరు ఏమేమి పత్రాలు పెట్టినారు ఆ బ్యాంకుకు? ఓన్లీ ఏంది రిజిస్టర్ కాదాలే, ఏం పెట్టలేదు. ఆధార్ కార్డు, అకౌంట్, పాన్ కార్డు. ఇంటి పేపర్. ఏం పేరు మీ పేరు? చెర్లపాడుకు సంబంధించినటువంటి డి సుంకన్న అంటే ఒక ఎడ్యుకేటెడ్ బీఎస్సీ బీఈడి చదివినటువంటి ఎడ్యుకేటెడ్ని కూడా ఒక బోర్లా చేసినారంటే ఈ కంపెనీ యొక్క అవినీతి అంటే ఈ కంపెనీ యొక్క కన్నింగ్ నేచర్ ఏ రకంగా ఉందో ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ముఖ్యంగా మన ఛానల్ నుండి ఇలాంటి మోసాలకు కానీ ఎక్కడైనా కానీ పోకుండా అంటే ఏది అసలుకు ఎవరైనా ఏజెంట్ వస్తే అసలు అది బ్రాంచ్ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా రైతులు తెలుసుకోవాలి. తర్వాత మా ఛానల్ నుండి కూడా మేము పిలిపిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఇలాంటి ప్రైవేటు ఫైనాన్షియర్స్ జోలిపోతే మన కొంపలు నాశనం అయిపోతాయి. కాబట్టి అలాంటి వాటి జోలికి పోకుండా ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, చెర్లపాడు. మొన్న నేను తీసుకుని రీసెంట్ గా ఫైనాన్స్ 5 స్టార్ ఫైనాన్స్ అంతా తీసుకుని 5 నెలలు అయింది. దీనికి ₹1 ఇవ్వలేదు. నాకు శాంక్షన్ అనేది 3 లక్షలు శాంక్షన్ అయింది. ₹1 ఇవ్వలేదు. 5 స్టార్ ఫైనాన్స్ వల్ల నా ఇంటి చుట్టూ నెల రోజులు అయితే తిరగబట్టి ఆడికినా 2 కంతులు నేను కట్టుకున్నాను. ఇంతవరకు ₹1 రాలేదు, ₹1 చెప్పలేదు. ఇంటి దగ్గర పోతుంటే ఇలా రేపు అని చెప్పినాడు. మాది ఎస్సీ వాళ్ళది రైతు బిడ్డలం కాబట్టి మాకు చాలా కష్టంగా ఉంది. వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చిపోతున్నారు. మేము మా ఎల్లుడితి ఏమి ఎక్కడ తోచక ఇప్పుడు మేము ఆత్మహత్య చేసుకోవడానికి తల్లుల పిల్లలు సిద్ధంగా ఉన్నాము. ఈయన ఫైనాన్స్ పెట్టిన మంచి మా ఊరు మల్లపల్ల శాంతకుమారు అటు నుండి వచ్చేసి మేము తీసుకున్న బ్యాంకు 5 స్టార్ ఫైనాన్స్ డోను రాజసాబు ఆయన పేరు, బ్యాంక్ మేనేజర్ పేరు ఆయననే పెట్టింది. మాకు ఎక్కడ అధికారం లేదు, మాకు ఎక్కడ తోచవాట లేదు. కాబట్టి రైతు బిడ్డల మేము ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాం. మేము దాంట్లో తీసుకున్నాను 5 స్టారే. ఏం జరిగింది చెప్పు. ఏం నవ్వుతావు? డబ్బులు కొంచెం లేవటం ఏం నవ్వుతావు? గ్రామస్తులతో తర్వాత రామల్లకోట గ్రామస్తులతో ఇక్కడ వేరే గ్రామస్తులతో దాదాపుగా ఎమ్మిగనూరు నుండి మనం మొదట అన్నట్లుగా ఎమ్మిగనూరు నుండి మొదలుకొని వెల్దుర్తి మండలం మొత్తం కూడా చోళ బ్యాంకు తర్వాత 5 స్టార్ అనేటువంటి ఈ బ్యాంకుల ప్రతినిధి అయినటువంటి ఈ శాంతకుమార్ ఎవరైతే ఉన్నారో డోన్లో ఒక రాజసాబ్ అని చెప్పేసి అతను మేనేజర్ అంట. తర్వాత ఈ యొక్క దాదాపు 8 నుండి 10 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఈ బాధితులు వాపోతున్నారు. ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క బాధితులు ఏమంటున్నారంటే ఈ యొక్క ఫైనాన్స్ బారిన మమ్మల్ని రైతులని మేము కాయకష్టం చేసుకుని బతికేటువంటి మా రైతులని మోసం చేసినాడు. కాబట్టి మేము ఈ వెల్దుర్తి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేసిన తర్వాత వెల్దుర్తి పోలీసు వారు విచారించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అన్నారు అని అంటున్నారు. కానీ అక్కడ కూడా న్యాయం జరగని పక్షంలో కలెక్టర్ ఆఫీస్ ముందు మేము ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధం అంటున్నారు. అంతేకాకుండా ఇలాంటి ప్రైవేట్ బ్యాంకులు మమ్మల్ని ఏ రకంగా అయితే మోసం చేసినాయో ఇంకొక రైతుకు కూడా మోసం జరగకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఈ యొక్క ఫైనాన్స్లు ఏవైతే ప్రైవేట్ ఫైనాన్స్లు ఉన్నాయో రైతులను దగా చేస్తూ అంటే ఈ ప్రాంతంలో ఒకసారి బ్రేక్ పడిన తర్వాత ఇంకొక ప్రాంతంలో పోయి మోసం చేయడానికి ఇలాంటి బ్యాంకులు సిద్ధంగా ఉంటాయి. అంటే వీళ్ళ వాదన ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి శాంతకుమార్ ఎవరైతే ఉన్నారో మీరు లోన్ కట్టాల్సిన అవసరం లేదు, మీరు సగం తీసుకోండి నేను సగం అంటే ఫ్రీగా ఎవరైనా ఇస్తారా? చిన్న క్వశ్చన్, ఫ్రీగా ఎవరైనా ఇస్తారా అని చెప్పేసి ఆలోచన చేయలేనటువంటి అంటే కల్మషం లేని రైతులు కాబట్టి ఈ శాంతకుమార్ అనేటువంటి వ్యక్తిని నమ్మి తర్వాత రాజసాబ్ అనేటువంటి వ్యక్తి బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో 5 స్టార్ వాళ్ళని నమ్మే మేము మోసపోయినామని చెప్పేసి చెప్తా ఉన్నారు. తర్వాత ఇప్పటికైనా కూడా దాదాపు 8 నుండి 10 కోట్ల కుంభకోణం జరిగింది. ఇప్పటికైనా కూడా వేరే వాళ్ళకి అన్యాయం జరగకుండా మా రైతులు ఎవరైతే ఉన్నారో దాదాపు ఒక 20-30 గ్రామాల్లో ఉన్నటువంటి బాధితులకి న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఒకవేళ న్యాయం జరగని పక్షంలో మేము కలెక్టర్ ఆఫీస్ ముందు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, వెల్దుర్తి, మల్లెపల్లె గ్రామం. ఏంటి కాడ
ఏంది ఎస్పీ కలెక్టరు సీఎం వరకు అయిపోతుంది ఇది బ్యాంకులకి ఫండి అందరికి ఫండే మనం